న్యూస్ ఛానల్. నేను మీ తాడిపాముల రాజ్యలక్ష్మి. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. హన్మకొండ శాంతి భద్రతల పరిరక్షణే ప్రధాన లక్ష్యం. వరంగల్ సిపి ఎన్ శ్వేత అధికారికంగా బాధ్యతలు స్వీకరించిన వరంగల్ పోలీస్ కమిషనర్. ములుగు నిర్ణీత గడువులోపు ఓటర్ గణన పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు. కరీంనగర్ బీఆర్ఎస్ కు కరీంనగర్ కు పేగుబంధం. మాజీ మంత్రి హరీష్ రావు. న్యూఢిల్లీ చిక్కుల్లో వాట్సాప్ యూజర్ నేమ్ పై కేంద్రం నజర్. అమరావతి ఏరువాకకు ఎల్నినో దెబ్బ. జూన్లోనే వర్షపాతం భయానకం. ఖరీఫ్ కు ఆదిలోనే వానగండం. న్యూఢిల్లీ జూలై 20 నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు. హైదరాబాద్ ఇంటర్లో 2వ విడత అడ్మిషన్లు ఈ నెల 31 వరకు గడువు పొడిగింపు. హైదరాబాద్ డిప్లొమా కోర్సుల స్టాఫ్ అడ్మిషన్ల షెడ్యూలు విడుదల. హైదరాబాద్ తెలంగాణలో రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభం. హైదరాబాద్ రైల్వే శాఖలో 6,557 పోస్టులకు నోటిఫికేషన్. హైదరాబాద్ తెలంగాణలో వ్యవసాయం దండగ కాదు పండగ. సీఎం రేవంత్ రెడ్డి. హన్మకొండ జిల్లా భీమారంలో విషాదం. విద్యుత్ షాక్తో నవవరుడు తండ్రి మృతి. గుంటూరు విజయవాడ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం. 4 దుర్మరణం. సుల్తానాబాద్ లో 3D యానిమేటెడ్ పోలీస్ పెట్రోలింగ్ వాహన నమూనాల ఏర్పాటు. ఎయిటింగ్లైన్ కాలనీ RG2 సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలు. గోదావరి కని రామగుండంలో ESI ఆసుపత్రి నిర్మాణం ఎప్పుడు? స్వచ్ఛంద సంఘాల నిరసన. ఏటూరు నాగారం ఇసుక దోపిడీకి మరో ప్రాణం బలి. ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్. ఏటూరు నాగారం మృతుల కుటుంబాలకు అండగా నిలిచిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ బాబు. మంగపేట సీతక్క ఆదేశాలతో మల్లూరులో మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ. గోవిందరావుపేట నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి సీతక్క. వికారాబాద్ జిల్లాలో నెల రోజుల పాటు పోలీస్ యాక్ట్ అమలు. జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా. వేములవాడ యాదగిరిగుట్ట తరహాలో వేములవాడ రాజన్న ఆలయానికి ట్రస్ట్ బోర్డ్. ఆశావహుల్లో ఉత్కంఠ. కోనారావుపేట వడ్ల పైసల కోసం రైతులు రోడ్డెక్కిన వైనం. మల్కాపేటలో ధర్నా. మహిళా రైతులు తీవ్ర ఆందోళన. సూర్యాపేట జిల్లాలో 30 రోజుల పాటు పోలీస్ యాక్ట్ అమలు. సభలు ర్యాలీలకు అనుమతి లేదు. జిల్లా ఎస్పీ నరసింహ. వేములవాడ సాయి రూపా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ. జగిత్యాల ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలకు హాజరైన ఎమ్మెల్యే సంజయ్ కుమార్. రామగిరి కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలి. 12వ వేతన ఒప్పంద చర్చలు ప్రారంభించాలి. కార్మిక సంఘాల జేఏసీ. రామగిరి సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షకు బీసీ జేఏసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ సంఘీభావం. జగిత్యాల క్షయవ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. జిల్లా ఉప వైద్యాధికారి శ్రీనివాస్. వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయ హుండీ ఆదాయం 66.50 లక్షలు. 13 రోజుల్లో వేములవాడ అనుబంధ ఆలయానికి పోటెత్తిన భక్తుల కానుకలు. కొత్తగూడ ఏజెన్సీ ప్రాంత జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి మంత్రి సీతక్క చొరవ చూపాలి. TUWJ జిల్లా అధ్యక్షుడు చిత్తనూరి శ్రీనివాస్. భద్రాద్రి కొత్తగూడెం మనుగురులో ట్రాక్టర్ యజమానులు డ్రైవర్ల మధ్య ఒప్పందం. రోజువారీ వేతనం 600కి పెంపు. జగిత్యాల జిల్లాలో నెల రోజుల పాటు పోలీస్ యాక్ట్ అమలు. ఎస్పీ అశోక్ కుమార్. ఖమ్మం ఆన్లైన్ ట్రెండింగ్ మోసం. 94 లక్షలు కాజేసిన 2 సైబర్ నేరస్తులు అరెస్ట్. భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో MRI పరికరం ప్రారంభం. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. కలెక్టర్ రాహుల్ శర్మ. హన్మకొండ వేసవి తాపం ప్రకృతి హెచ్చరిక. ఇంటికి 2 మొక్కలు నాటుదాం. ప్రముఖ సామాజిక ఉద్యమకారులు గాదె స్వరూపారెడ్డి. విశాఖపట్నం అభాగ్యుడికి అండగా నిలిచిన మానవత్వం. అనాథ ఆశ్రమంలో చేర్పించిన సేవా ప్రతినిధులు. షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో భరోసా. CDEW ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ప్రారంభం. హైదరాబాద్ గోల్కొండ జోన్ DCPగా జె రాఘవేందర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి కొత్త ధర్మకర్తల మండలి ఏర్పాటు. ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా మన్నె సత్యనారాయణ రెడ్డి.